తమిళనాడు రాజకీయాల్లో సినిమా గ్లామర్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్. నాట్ ఎంజీఆర్, జయలలిత నుంచి నిన్నటి విజయ్ వరకు వెండి తెరపై మెరిసిన తారలు పాలిటిక్స్ లోకి రావడం అక్కడ కామన్. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ హీరో సూర్య కూడా త్వరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ప్రచారం జరిగింది. మరి సూర్య రాజకీయాల్లోకి వస్తారా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత? తమిళనాడు రాజకీయాలకు సినిమా రంగానికి విడదీయరాని అనుబంధం అయితే ఉంది. వెండి తెరపై మెరిసిన తారలను గుండెల్లో పెట్టుకునే తమిళ ప్రజలు వారికి సింహాసనాన్ని అప్పగించడానికి కూడా ఎప్పుడూ వెనకాడలేదు ఇప్పటి వరకు. మరోసారి తళపతి విజయ్ విషయంతో రుజువైంది. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరో సూర్య రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకే దారితీశాయి. రీసెంట్ గా చెన్నైలో జరిగిన సూర్య అఖిల భారత అభిమానుల పరిరక్షణ సంఘం సమావేశమే దీనికి కారణం. ఈ మీటింగ్ లో సూర్య అభిమాన సంఘ ప్రతినిధి ఆర్ వీరమణి మాట్లాడుతూ భవిష్యత్తులో సూర్య రాజకీయాలకి రావడం ఖాయం అని అర్థం వచ్చేలా కొన్ని కామెంట్స్ చేశారు. ఇంకే ఉంది, ఒక పక్క విజయ్ పాలిటిక్స్ లోకి వచ్చి సక్సెస్ అవ్వడంతో సూర్య కూడా అదే రూట్ లో వస్తున్నారంటూ కొన్ని తమిళ మీడియా సంస్థలు కథనాలు వండేశాయి. దాంతో ఈ పుకార్లు కాస్త విపరీతంగా వైరల్ అయ్యాయి. గత 15 ఏళ్లుగా సూర్య తన అగరం ఫౌండేషన్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు సాయం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సమాజంలో ఆయనకున్న జెన్యూన్ ఇమేజ్ వల్ల అభిమాని చేసిన ఆ ఒక్క కామెంట్ ను బేస్ చేసుకుని జనాలు కూడా సూర్య పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అని అంచనా వేశారు. అయితే ఈ పుకార్లకు సూర్య టీం చాలా స్పీడ్ గా ఎన్కాడేసింది. ఈ ప్రచారంపై స్పందించిన సూర్య టీం ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని అఫీషియల్ గా ఖండించింది. అభిమాన సంఘాల సమావేశంలో వీరమణి చేసిన వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, వాటితో సూర్యకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేస్తుంది. అంతేకాదు, సూర్య చేస్తున్న సేవా కార్యక్రమాల వెనుక ఎలాంటి రాజకీయ స్వార్థం లేదని, సమాజంపై బాధ్యతతోనే ఆయన చదువుకు సాయం చేస్తున్నారని, దానికి రాజకీయ రంగు పులముద్దని హితో పలికారు. సో తమిళనాడులో గతంలోనూ ప్రెజెంట్ లోనూ హీరోలు పాలిటిక్స్ లోకి రావటం ఒక ట్రెండ్ అయినప్పటికీ సూర్య మాత్రం ప్రస్తుతానికి ఆ కోవలోకి రావటం లేదు. ఆయన ఫోకస్ అంతా సినిమాల పైన, అగరం ఫౌండేషన్ సేవల పైన మాత్రమే ఉందని క్లారిటీ వచ్చేస్తుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో పక్కన పెడితే ప్రస్తుతానికైతే సూర్య పొలిటికల్ ఎంట్రీ వార్తలకైతే పూర్తిగా తెరపడినట్లే.